హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈద్ స్పెషల్ షీర్ కుర్మా, సూపర్ టేస్టీ షీర్ కుర్మా ఇంట్లో ఉండే వాటితోటే ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద బగోన పెట్టాను. అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని తర్వాత పాలు పోసాను. ఇలా కొద్దిగా నీళ్లు పోసి పాలు మరిగించడం వల్ల పాలు బగోనాకి అడుగు పట్టకుండా ఉంటుంది. 1.5 లీటర్ పాలు పోసుకొని ఈ పాలు బాగా మరిగించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. పాలు ఎంత మరిగించుకుంటే షీర్ కుర్మా అంత టేస్టీగా ఉంటుంది. పాలు మరుగుతూ ఉంటాయి. మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. కాజు, బాదాము, కర్బూజా గింజలు, చిరోంజి, కిస్మిస్ తీసుకున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోకుండానే కట్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అంటే నానబెట్టే టైం ఉండదు కదండి, అందుకని నానబెట్టుకోలేదు. మీరు కావాలంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని కట్ చేసుకోండి. ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ తోటి షీర్ కుర్మా చేస్తున్నాను. మీరు ఇంకా ఇందులో పిస్తా, ఖర్జూరం ఉంటే వాటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కాజు బాదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 ఇలాచీలని పౌడర్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మొదటిగా బాదం, కాజు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ కాజు బాదాన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. నెయ్యిలో కాజు బాదం కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిరోంజి, కిస్మిస్, కర్బూజా గింజలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోనే సేమియా వేసుకున్నాను. 50 గ్రామ్స్ రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. నెయ్యిలో కొద్దిసేపు ఈ సేమియాని వేయించుకోవాలి. రోస్టెడ్ది తీసుకున్నా కూడా సేమియా కొద్దిసేపు నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ సేమియాను వేయించుకోవాలండి. సేమియాని ఈవెన్గా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి సేమియా, ప్లేట్లోకి తీసుకుందాము. 1.5 లీటర్ పాలు లీటర్ అయ్యే వరకు మరిగించుకున్నాను. మరుగుతున్న పాలలో 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. 3 స్పూన్ మిల్క్ మేడ్ వేసుకున్నాను. మిల్క్ మేడ్ వేసుకున్నానని చక్కెర కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే చక్కెర కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. మిల్క్ మేడ్ వేయకుండా కూడా షీర్ కుర్మా చేసుకోవచ్చు. మిల్క్ మేడ్, షుగరు పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లోనే సేమియా ఉడికిపోతుంది. సేమియాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కలుపుకుంటూ సేమియాని ఉడికించాను. 2 నిమిషాల్లోనే ఈ సేమియా ఉడికిపోయింది. చివరిగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం వేసుకున్నాను. సగం మాత్రమే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. షీర్ కుర్మా తినేటప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకున్నాను. మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసినాక ఒక 2-3 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. షీర్ కుర్మా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చల్లారినాక కొద్దిగా గట్టిగా అవుతుంది. సూపర్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. షీర్ కుర్మా కొద్దిగా చల్లగా అయినాక గట్టి పడింది. చూడండి కొద్దిగా గట్టిగా అయింది కదా, అందుకని షీర్ కుర్మాని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. షీర్ కుర్మా పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకున్నాను. టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మాని వేడిగానైనా తినొచ్చు, చల్లగానైనా తినొచ్చు, కానీ ఎక్కువగా వేడివేడిగా తింటారు.